వెంకటరెడ్డి గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అంశం చాలా మాట్లాడారు, వాళ్ళందరికీ సమాధానాలు టకా చెప్పేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంటుగా అరెస్ట్ చేయాలి, అలాగలా చేసేయండి. దాంట్లో ఏముంది? ఆయన చెప్పాడు కదా నేను తాడేపల్లిలోనే ఉన్నా అని. ఈసారి కూడా తాడేపల్లి మళ్ళీ రేపు వస్తాడు. ఇప్పుడు మళ్ళీ బెంగళూరు వెళ్ళి ఉన్నారు, రేపు సోమవారం సాయంత్రం వస్తారు. అరెస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, దాంట్లో ఏముంది? సో మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు, ఎలా అరెస్ట్ చేయబోతున్నారు, ఎటువంటి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తా ఉన్నారు అనేది పబ్లిక్ కూడా గమనిస్తుంది. దాంట్లో ఏముంది? ఇప్పుడు సింగయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఆయన చనిపోయాడు. ఆయన ప్రాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకురాలేం. అది మా పార్టీ కుటుంబ సభ్యుడు. అతను మా పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉంటే దారిలో స్వాగతం చెప్పడానికి వెళ్ళి చనిపోయాడు. ఖచ్చితంగా. సో ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాం. ఆ కుటుంబానికి ఎల్లవెల్ల అండగా ఉంటాం, దాంట్లో నో డౌట్. ఎందుకంటే అనేక రాజకీయ పార్టీ మీటింగుల్లో అనేక మంది చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. దానికి అక్కడ ఎవరైతే వచ్చారో విఐపి వాళ్ళని అరెస్ట్ చేసిన దాఖలాలు ఎక్కడ లేవు కదా. ఎందుకంటే ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు, ఏది గోదావరి పుష్కరాలకి వెళ్ళినప్పుడు ఎవరైతే ఆయన సినిమా షూట్ బోయపాటి శ్రీను అనేటటువంటి ఒక డైరెక్టర్ షార్ట్ ఫిలిం తీయటం కోసం ఆయన విఐపి ఘాట్లో స్నానం కాకుండా నార్మల్ ఘాట్లో స్నానం చేయటం ప్రజలందరూ వేచి ఉన్నారని చెప్పి చూపించేటటువంటి విజువల్స్ కోసం గేట్ వేసారు. ఒకేసారి గేట్ తీయటం వల్ల 29 మంది చనిపోయారు. తర్వాత ఒక కమిషన్ వేశారు, వేసి పాపం భక్తులది, దోషం భక్తులది, పాపం మీడియాదని చెప్పి ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు. మరి అప్పుడు రాయపాటి అరుణ్ గారికి కానీ పాపం బండారు వంశీ గారికి కానీ 29 మంది చనిపోయారే, వాళ్ళని తీసుకురాలేం కదా, ఇంకొక విధంగా ఏ విధంగా చేద్దాం అనేది అప్పుడు ఏం జాలి కలగల. పాపం కందుకూరులో ఇదే తెలుగుదేశం పార్టీ మీటింగ్లో 8 మంది ఇరుకు రోడ్లో పెట్టడం వల్ల 8 మంది చనిపోయారు. పాపం అప్పుడు ఏం జాలి కలగల. సో గుంటూరులో చీరలో పంపిణీలో 3 చనిపోయారు, జాలి కలగల. మొన్నటికి మొన్న వీళ్ళు అధికారంలోకి వచ్చినాక తిరుపతిలో వేల తప్పిదం వల్ల పార్కులో జనాలందరినీ టికెట్ల కోసం అని చెప్పి పార్కులో గేట్లు పెట్టి తాళాలు వేయటం వల్ల ఎవరైతే 6 తిరుపతిలో తొక్కిసలాట్లు చనిపోయారు, ఎవ్వరికి జాలి కలగల. వాళ్ళ ప్రాణాలే కావు. మొన్నటికి మన సింహాచలంలో చేత్తో నెడితేనో కాలుతో ఇలా తంతేనో పడిపోయేటట్టు టెంపరీ గోడ కట్టారు, 8 మంది చనిపోయారు. పాపం అప్పుడు అవన్నీ ప్రాణాలు కాదు. అప్పుడు మరి దేవాదాయ శాఖ మంత్రి మీద కానీ 5 మంత్రుల కమిటీ అక్కడ వేశారు. అప్పుడు ఆ మంత్రుల్లో అనిత గారు కూడా ఉన్నారు, హోంమంత్రి. మరి ఎవరి మీద కేసులు పెట్టద్దు, ఎవ్వరు తప్పే లేదు. పాపం భక్తులది పిచ్చి, వాళ్ళకి భక్తి అంటే పిచ్చితో వచ్చినటువంటి భక్తులదే పాపం, వాళ్ళ పాపాన వాళ్ళు పోతారని చెప్పి పాపం అన్నారే తప్ప అరే దీనికి కారణం ఎవరు, దానికి ఈవోని మీద తిరుమల తిరుపతి స్థానం ఈవో మీద కానీ చైర్మన్ మీద కానీ కేసు పెట్టాలనే పాపం ఎవరికి. ఎందుకంటే పాపం 2 రాజకీయ పార్టీలు మొన్నటిదాకా గుర్తింపు లేని పార్టీ ఇప్పుడు గుర్తింపు కలిగినటువంటి రాజకీయ పార్టీ అయ్యింది జనసేన. ఆ పార్టీ ప్రతినిధిగా వచ్చిన రాయపాటి అరుణ్ గారికి కానీ లేదా 45 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్న వంశీ గారు కానీ ఎవరికి అనిపించలేదు. అసలు మానవత్వం ఆ రోజు లేదు. ఒక మా కార్యకర్త చనిపోగానే పాపం ఎక్కడ లేని మానవత్వం వాళ్ళకి ఇప్పుడన్నా కలిగినందుకు సంతోషం. 2 వాళ్ళు పెట్టిన కేసులు నిలుస్తాయా లేదా? ఈరోజే హైకోర్టులో మంగళవారానికి ఇందాక బర్మ గారు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా క్రాష్ చేస్తే మంగళవారానికి వాయిదా వేశారు, తదుపరి చర్యలు తీసుకోవద్దు అన్నారు. కాకపోతే దాంట్లో ఒకటి హైకోర్టు స్పష్టంగా హైకోర్టు న్యాయమూర్తి గారు అడిగారు, అదేంది ఒకవేళ కారులో ప్రయాణిస్తున్న వాళ్ళ మీద కేసు ఎట్ట పెడతారు అని చెప్పి హైకోర్టు అడిగి మంగళవారం దాని మీద డిస్కస్ చేద్దామని చెప్పింది. సో నిజంగా కారులో వెళ్తున్న వాళ్ళ మీద కేసు పెడితే అది నిలుస్తుందా లేదా? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ గుద్దుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన చాలా మీటింగ్లకు ఎప్పుడో అటెండారు, అప్పుడొకళ్ళు చనిపోయిన. చిరంజీవి గారు పెద్ద ప్రజారాజ్యం జరిగినప్పుడు చిరంజీవి గారు కాన్వాయ్ కింద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి మన అనంతపురంలో 2023లో ఆయన కాన్వాయ్ కింద చనిపోయిన వాళ్ళు ఉన్నారు పడి. సో అదేమి మరి అప్పుడు వాళ్ళందరి మీద కేసు పెట్టాలనేటటువంటిది ఎవరికి రాలా. ఎందుకంటే లేనటువంటి ఐడియాలు మీ అందరూ మాకు ఇస్తున్నందుకు కూడా సంతోషం. ఎందుకంటే భవిష్యత్తులో మీరు కూడా ఉంటారు కదా రాజకీయాల్లోకి, ఎక్కడికి పోరు కదా, ఎట్లా ఇన్సిడెంట్లు జరగకుండా ఉండవు కదా పొరపాటులో ఇంకోటో. కానీ అసలు నిజంగా జరిగిందా లేదా? అది 18వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది, 22వ తారీఖు వీడియో ఎలా బయటకు వచ్చింది, 22వ తారీఖు ఉదయం ఆ 2 పత్రికల్లో హెడ్లైన్స్లో రాగానే గంటల వ్యవధిలో ఎల్లో మీడియాకి ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది. మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి ఏఎస్పీ గారు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఒక వీడియో ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకో 2 సెక్షన్లు యాడ్ చేస్తున్నాం. ఒకటి BNS 105, ఇంకోటి 49. ఏంటి BNS 105 అంటే హత్య కిందకు రాని కల్పిబుల్ హోమిసైడ్ అంట. హత్య కిందకు రాని కల్పిబుల్ హోమిసైడ్. 249 నేరానికి ప్రేరేపించడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేరానికి ప్రేరేపించి
గుద్ది తొక్కి చంపేయి అని చెప్పి నేరానికి ఉసుగొలిపాడంట సెక్షన్లు పెట్టినాయి. అంటే రాష్ట్ర ప్రజలు కూడా తెలియాలి కదా వీళ్ళు ఎలాంటి కేసులు పెట్టారో. మరి ఇదే ఎస్పీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సార్ చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే కృష్ణా నీళ్ళు అన్నకు కూడా ఇది ఐడియా ఉండుంటుంది. సో మిగిలిన వాళ్ళకు కూడా తెలియాలి. వచ్చిన జనంలో వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య సన్ ఆఫ్ మస్తాన్, వయసు 53 సంవత్సరాలు. అతను తాగి ఉండి, ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ సార్, వైఎస్ఆర్సీపీ కార్యకర్త అతనంటే తాగి ఉండి కాన్వాయ్కు ముందుగా వెళ్తున్న ప్రైవేట్ కార్లకు ఎదురుగా వెళ్ళి, కాన్వాయ్కి ముందుగా వెళ్తున్న కార్లకు ఎదురుగా వెళ్ళగా కార్ AP 26 CE 0001 టాటా సఫారీ గుద్దగా చీలి సింగయ్య రోడ్డుపై పడిపోయాడు. అతనికి రక్తగాయాలు అనేవి అక్కడ ఉన్న కార్యకర్తలు సదరు పడి ఉన్న సింగయ్యను డివైడర్ మీద పడుకోబెట్టి వెళ్ళిపోయారు. హైవే రక్షక పోలీసు వారు 108కి కాల్ చేయగా అంబులెన్స్లో వచ్చి సింగయ్యను గుంటూరు GGH తీసుకెళ్ళగా డాక్టర్ గారు అప్పటికే సింగయ్య చనిపోయినట్టు నిర్ధారించారు. అంబులెన్స్ ఎక్కేటప్పుడు సింగయ్య కాలు మీద కాలేసుకొని ఉన్నాడు. సింగయ్యకు గాయాలైన మాట వాస్తవమే, కానీ అవి చనిపోయేటటువంటి గాయాలు కాదు. ఎందుకంటే మీరు పంచనామా రిపోర్ట్ కూడా చూస్తే అర్థమవుతుంది. ఒక సామాన్య కార్యకర్త ఏదైతే అంబులెన్స్లో తీసుకొని వెళ్ళినప్పుడు మా కార్యకర్తలు ఎవరిని అంబులెన్స్ ఎక్కించాలా, ASI రాజశేఖర్ అనే అతను 35 నిమిషాల పాటు సింగయ్య అక్కడే ఉంటే మా కార్యకర్తలు అక్కడ ఉన్న కార్యకర్తలు ఏదైతే అతను ప్రైవేట్ వాహనంలో తీసుకెళ్తానంటే అతను ఒప్పుకోలా. పాయింట్ నెంబర్ 1. ఇదే గుంటూరు GGH ఆసుపత్రిలో పంచనామా 1:30 నుంచి 3:30 సమయంలో 2 గంటల పాటు పంచనామా నిర్వహించారు. ఆ నిర్వహించిన సమయంలో ఇద్దరు DSPలు, ఒక అడిషనల్ SP, 4 CIలు, 5 SIలు ఎందుకు ఒక సామాన్య కార్యకర్త మృతదేహం పంచనామా దగ్గర ఉన్నారు? పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, అదే రోజు ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య వాళ్ళ మేనల్లుడిని వాళ్ళు ఒక స్టేట్మెంట్ రాసి పోలీసులు ఇది జగన్మోహన్ రెడ్డి గారు కారు కిందే పడిపోయి చనిపోయాడు అని చెప్పి మేము స్టేట్మెంట్ రాసాం, సంతకం పెట్టమని ఎందుకు అన్నారు? పాయింట్ నెంబర్ 3, 22వ తారీఖు మీరన్న ఆ 7 సెకండ్లు కనపడుతుంది అక్కడ కారు కింద ఒక మనిషి పడితే దొర్లుతూ తలకాయ అటు ఇటు తిరుగుతూ ఇటు నుంచి అటు వెళ్ళినా సింగయ్య మరి బతికే ఉన్నాడు. తలకాయ రోడ్డుకి ఇటు దొర్లి ఇటు నుంచి ఇటు తిరిగినా సింగయ్య బతికే ఉన్నాడు. నిజంగా గ్రేటు. దాని తర్వాత అంబులెన్స్లోకి ఎక్కగానే చనిపోయాడు. మరి ఇదేంటి? వీటన్నిటి మీద ఎస్ సార్ చేశారా ఏంటి సార్ అనుమానాలు. ఎందుకంటే మా పార్టీ కార్యకర్త ఒక్క నిమిషం సార్, మా పార్టీ కార్యకర్త చనిపోయాడు సార్. మా పార్టీ కార్యకర్త అంబులెన్స్ ఎక్కేటప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు. గాయాలండి కానీ చనిపోయేంత లేవు. అంబులెన్స్ దిగగానే చనిపోయాడు. ఎలా చనిపోయాడని మేము అనుమానం అడుగుతున్నాం. ఓ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, తప్పేముంది? ఎందుకంటే ఇప్పుడు మీరు తప్పుడు కేసులు పెట్టి వేధించే కార్యక్రమం. ఒక్క నిమిషం, బండారు వంశీ గారిని పోలీసులు కొట్టారంటున్నారు కదా, 100% తప్పండి. ఎందుకంటే బండారు వంశీ గారిని కాదు, రాయపాటి అరుణ్ గారినో నన్నో ఎవరు కృష్ణాన్ని ఎవరిని కొట్టకూడదు. తెనాలిలో వినండి సార్, వినండి, తెనాలిలో 3 కొట్టినప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు దీని గురించి మాట్లాడే రైట్ లేదు. అదే మీరు సపోర్ట్ చేయకపోతే పోలీసులు బండారు వంశీని కొట్టినా తప్పే, తెనాలిలో ఉన్నటువంటి 3 దళిత మైనార్టీ యువకులను కొట్టినా తప్పే అని మాట్లాడితేనే మీకు ఆ రైట్ ఉంటుంది. బండారు వంశీ గారికి ఒక రూలు, తెనాలిలో ఉన్నటువంటి దళిత యువకులకు ఒక రూల్ ఉండదండి. తెనాలిలో ఉన్న దళిత యువకులకి బండారు వంశీ గారికి వేరు వేరు రూల్స్ ఉండవు. మరి వాళ్ళని కొట్టినప్పుడు వెంకటరెడ్డి గారు మేము తెనాలిలో యువకుల్లాగా మీరు చెప్తున్నటువంటి ఆ బుద్ధిమంతులైనటువంటి యువకుల్లాగా మేము ఏ హత్య కేసుల్లో నేను కానీ బండారు వంశీ గారు కానీ నేరస్తులమి, ఏ గంజాయి కేసుల్లో మేము నేరస్తులమి, ఏ చైన్ స్నాచింగ్ కేసుల్లో మేము నేరస్తులమి, వాళ్ళతో మమ్మల్ని కంపేర్ చేసి మాట్లాడుతున్నారు.